వాళ్ళల్లో కలిసి ఉండాలని కూడా నేను కోరుకోవట్లేదు. ప్రశ్న నాకేం కావాలి? ఈ చుట్టూ ఉన్నటువంటి ఈ గోపాల బాలులలో ఒక గోపాల బాలుడి సాధనలకు అంటుకున్న పరాగాన్ని చూసిన 4 శిరస్సుల కిరీటం మీద తల్లిదండ్రులు నాకు ఐశ్వర్యం జరిగింది. అంతటి సంపత్తి ఇవ్వాలి వాళ్ళకి, అటువంటి ఐశ్వర్యం ఇవ్వాలి వాళ్ళకి. అందుచేత ఇటువంటి సంపత్తిని పొందినటువంటి గొప్ప అంతలారా పరమేశ్వరుని మ్రోలకు వెళ్ళి నిలబడి అందరూ కైకర్యం చేయాలనుకుంటే ఆయనే నిధులు పెట్టారు. ఇంత సంపదని పొందారు. ఇటువంటి సంపత్తిని పొందిన గోపకాంతలారా రండి మనం జరగాలి. ఏం జరగా? స్నానము చెయ్యడానికి జరగాలి. ఏంటి స్నానం? వాళ్ళ ఉండి రేపు ఉంచుకోవడం కాదు, సర్వకాలముల ముందు ఆయనతో కలిసి ఉండేటటువంటి నిత్య సంశ్లేషమనేటటువంటి ఆనందమును, బ్రహ్మానందమును అనుభవించడానికి మనం ఈ వ్రతం చేద్దాం. అంటే ఎంత లోపల విపరీత రహస్యాన్ని ఆవిడ ప్రతిపాదిస్తుందో చూడండి. పైకి కేవల స్నానం అనేటటువంటి నిక్కడి పెడుతుంది. ఆ కృష్ణుడు మనం స్నానమట వెళ్ళేటప్పుడు మనకి ఎవరు రక్షపడని ఆలోచిస్తున్నారేమో. ఏ కృష్ణ పరమాత్మ మూర్తిని ఉన్నప్పుడు చాలా వాడి అయినటువంటి వేలాయుధాన్ని పట్టుకుని నందుడు సర్వకాలముల గురించి కృష్ణుని రక్షిస్తుంటాడో అటువంటి కృష్ణుడు యశోద బాల సింహమై సౌందర్యవంతమైనటువంటి కన్నులు కలిగినటువంటి యశోద చేత రక్షించబడుతున్నటువంటి కృష్ణుడు. ఆ కృష్ణుడు మనం రక్షిస్తాడు. ఇది ఎంత గొప్ప మాట చూడండి. నిజంగా అంటే ఆయన తన నందుడు రక్షిస్తుంటాడు. నందుడు కృష్ణుని రక్షించడం ఏంటి? ముందు ఆవిడ చెప్పినటువంటి మాట ఏంటి? సంపద అంటే పరమేశ్వరుని సంపదగా చూపిస్తాను. ఆయన నీటి రక్షకుడా? ఆయనకి వేరే కూడా రక్షకుడుగా ఉంటారా? అంటే భక్తిలో కూడా చాలా గొప్ప భక్తి ఉంటే తెలుసండి. స్వామివారి దేవాలయానికి వచ్చి స్వామి మీకు నమస్కారం చేస్తాము, ఒక అబద్ధాలు కొడతాము, ఏదో మాట ఆఫీస్కి వెళ్ళేటప్పటికో ఇంటికి చెప్పేసి చూడండి, ఊరుకోవడం తప్పని శాస్త్రం తప్పలేదు. కానీ దానికి కూడా అయ్యో పిల్లలు నన్ను కాకపోతే ఎవరు నమ్ముతారు వాళ్ళు అలాగే ఆయన చెప్పుకున్నాడు పాపం. అందుకని చెప్పి కోరిక పోవడం తప్పు కాదు, అని ఇంకా అదే ప్రయోజనంగా పెట్టుకోవడం తప్పు. ఇంకా అస్తమానం ఇదే పరిస్థితి స్వామివారి దగ్గరికి వచ్చి రోజు కోరికలు చెప్పుకోవడం అంటే రాత్రి తండ్రి కాళ్ళు పట్టడం నాన్నగారు ఎప్పుడు రాజేస్తారండి ఉన్న ప్రాపర్టీ ఇండియన్ రాష్ట్రం ఎంత అసహ్యంగా ఉంటుందో. దేవాలయానికి వచ్చి అస్తమానం కోరికలు కొట్టడం కూడా అలాగే ఉంటుంది. ఎందుచేత అంటే ఆయన నుంచి తండ్రి కేవల పుష్ప సత్యేవ సత్యదేవతోడు కానీ నా తల్లి నిలమేఘశ్యామ నిజ తండ్రి మాకు నిలమేఘశ్యామ నిజ తండ్రి మాకు కమలవాసి నన్ను కన్న తల్లి నీ భక్తవరులంత నిజమైన బంధువులు నికటాక్షము మాకు అఖిల సుఖము నీ మంత్రపఠనంబు నిష్కలంకపు విద్య నికటస్థానంబు నిత్య సుఖము నిజాక్ష నీ పాద తులసి దళము రోగముల కౌశకము బ్రహ్మ రుద్ర వినిత భూషణ వికాస శ్రీకర్ణ బృందాక విశ్వ సంహార నరసింహ దీర్ఘదూరాన్ని తల్లిదండ్రులకి ప్రదర్శనం చెట్లకుండా ఉండడాన్ని వచ్చే ప్రదర్శనంలో అందుకని భగవంతుని చేరుకోవడానికి ఒక్కొక్క మెట్టు భక్తిలో కూడా ఎత్తుతారు. అందులో చాలా గొప్ప భక్తి భగవంతుడిని తాను రక్షించుకోవడానికి. అందరూ భగవంతుడి చేత తాను రక్షించబడాలనుకుంటే అన్నిటికన్నా గొప్ప భక్తి ఉంటే తెలుసా అండి? భగవంతుడిని తాను రక్షించుకోవడానికి. అందుకే ఇంటికి చివరికి వెళ్ళేసరికి నీరాజుని నింపడం చాలా కొడుకు పుట్టాలని ఎందుకు కోరుకుంటారు అంటే వీడు సంపాదించిందంతా వాడు బతుకుకోవడానికి కాదు, ఇంట్లో ఉన్నటువంటి పూజాపీఠానికి మంగళాశాసనం చేసేటువంటి వాళ్ళొకరు తనకు సమూహంలో ఉండాలి అని కోరుకుంటారు. ఎందుకంటే ఆ సింహాసనం అక్కడితో గోత్రం మారకుండా తన తర్వాత కూడా తన గోత్రం పెట్టి ఏ పరమాత్మని మూర్తిగా శిలగా చూడకుండా నా ఇంటిలో స్వామివారు వచ్చి సింహాసనంలో కూర్చుని మమ్మల్ని కాపాడారని తండ్రి తాను జీవించి ఉన్నంత కాలము ఆ పరమాత్మకు నీరాజనం ఇచ్చి నిలిచిపోయాడు. ఆ నీరాజనం ఇవ్వని కళ్ళులో వెంట నీరు పారుతుండగా మంగళాశాసనం చేసేటటువంటి సంప్రదాయం తన ఇంటిలో నిరంతరముగా కొనసాగడానికి తనకు ఒక కొడుకు కావాలని కోరుకుంటారు. అందుకని అదిగో అటువంటి ఐశ్వర్యం నీరాజనం దగ్గర అందుకే మారుతుంది. అప్పటి వరకు ధర్మార్థకామోపి విధబల వృత్తార్థం అని పరమేశ్వరుడు అడిగిన వాడు నీరాజనం దగ్గరికి వచ్చేటప్పటికి శ్రీయత్కాంతాయ కళ్యాణం గజేదినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం అంటారు. శ్రీనివాస నీకు మంగళం అగుదాక, ఆయనకి మంగళం నీకు చెప్పడం, ఆయనకు మంగళం ఇచ్చేయడమే అంటే ఆదాత్మక ప్రత్యేకటువంటిది. అయ్యో స్వామి స్వామచార పూజ చేసేసాను, అభాంగ పూజ చేసేసాను,
నుంచి పైకి దర్శనం చేసేసాను, నా కనురాప మంచిది కాదు, నేను చూసేసాను, నీకు ఎక్కడ దృష్టిలో కనుక అన్ని చల్లగా ఉండాలని ఆర్తి చేత తాను చెప్పకుండా ఉండలేక చెప్పి నీరాజులు ఇవ్వడం మంగళాశాసనం. ఎందుకని మంగళాశాసనం చెప్పిన వారు పెళ్ళాయి వారు అయ్యారు, ఆళ్వారులో పెద్దవారయ్యారు. అందుకనే అటువంటి వారికి కూతురుగా అవుతుంది గోదావరి. అందుకనే ఆ తల్లి చెప్పిన కళలను ఇవాళ చెప్పుకుంటున్నాం, ఆవిడ పాడిన పాట చూస్తా ఇవాళ మనం చెప్పుకుంటున్నాం. అందుచేత అదిగో ఆ నందుడి చేత రక్షింపబడేటటువంటి కృష్ణుడు అంతరంగండి. నందుడంటే నందవతి నుంచి నంద, ఆనందము కలిగినటువంటి వాడు నందుడు. అందుకే మీకు భాగవతంలో ఒక గొప్ప రహస్యం ఉంటుంది. కృష్ణుడు మధురలో పుడతాడు, నందవ్రజానికి విడిపోతాడు, మధురలో ఉండడు. కృష్ణుడు మధురకు వస్తే కంసుడు, కృష్ణుడు లేనంత కాలం కంసుడు ఉంటాడు. ఇందులో ఏమిటో తెలుసండి చిత్రం, ఈ నందవ్రజానికి ఈ మధురకి మధ్యలో యమునా నది ప్రవహిస్తుంది. రాసలీల అంతా యమునా నది ఎదురు జరుగుతుంది. ఏంటి చిత్రం అంటే మధుర అంటే మధురమైనటువంటి కోరికలలో ప్రపంచం చేసేటటువంటి మనస్సుకి మధుర. ఈ మధురకి కంసుడు నాయకుడు ఉంటాడు, స్థానము పరిపాలిస్తుంది. మనస్సు ఎప్పుడు స్థానంతో నిండి ఉంటుంది, అందుకని అక్కడ కృష్ణుడు ఉంటాడు. ఈ మధ్యలో యమున ప్రవహిస్తుంది, యమున చాలా అది ఆగదు. సూర్యుడికి ఇద్దరు పిల్లలు, ఒకరు యముడు ఒకరు యమున. ఆగకుండా వెళ్ళిపోయేది యమున కాలం. ఆగకుండా వెళ్ళిపోయేటటువంటి కాలములో ఎవరి శ్వాస ఎప్పుడు ఆపాలో తెలిసినవాడు. ఏ కాలంలో ఏ తిరిగితే 8 గంటల 8 నిమిషాల 8 సెకండ్లకు ఏ ఉపాధి పడిపోవాలో ఆయన నిర్ణయిస్తే ఉపాధి పడిపోతుంది. అందులో ఇద్దరు సూర్యుడికి పిల్లలు. ఈ చిత్రం ఏంటంటే ఈ కృష్ణ పరమాత్మ నందవ్రజంలో పెరుగుతాడు, మధురలో పెరగడు. ఇక్కడ నందవ్రజంలో ఇద్దరు ఉంటారు, నందుడు ఉంటాడు, యశోద ఉంటుంది. నందుడంటే ఎప్పుడు ఆనందంగా ఉండేవాడికి నందుడికి పేరు. ఎప్పుడు ఆనందంగా నందుడు ఇంటుకుంటాడు. అబ్బా నేను చాలా పిచ్చెడ్డుకోవాలి తిన్నాండి, చాలా ఐశ్వర్యం ఉండేది, దానికి కాదు నందుడు. నందుడు అంటే కృష్ణుడు రాకముందు కూడా నందుడు, అందుకని కృష్ణుడు అక్కడికి ఎప్పుడు లోపల ఆత్మస్థితిని గుర్తించి ఆనందంగా ఉండేటటువంటి లక్షణం ఉన్నవాడు ఎవరున్నారు? భోగరతోనా సంగరతోనా సంగతినా ఎంత ద్రవ్యమేస్తాం నందకి అటువంటి నందుడు అటువంటి గురువుల దగ్గరికి భగవంతుడికి తల్లి యశోద పాలు కాదు కృష్ణుడు పెరుగుతాడు. యశోద అంటే యశస్సు అంటే కీర్తినిద్దా అంటే ఇస్తుంది. ఇది యశోద అంటే మంత్ర, మననాత్ ప్రాయతే ఇది మంత్ర, మననని చేస్తే రక్షిస్తుంది మంత్ర. అమ్మ దగ్గర అమ్ముంది అనుకుంటే చాలు రక్షించేస్తుంది అమ్మ. పిల్లలు ఆడుకుంటూ ఉంటారు, ఏంటి వాడికి పూజ అమ్ముందనే ధైర్యం, వాడు పడుకుంటారు. అమ్మ ఉండదు ధైర్యం. పెద్దపిల్లలు అమ్మ పట్టుపిల్లలు ఎత్తుకుని ఉంటుంది. ఏదో నాయనమాయ పాపం నాయనలు పుట్టారని సంతోషంగా ఏదో పాపం అమెరికాలో ఉన్నారు, 2 ఏళ్ల తర్వాత ఇండియా వచ్చారు, పరిగెత్తుకుంటూ వచ్చి నా నాయనలు పుట్టారని సంతోషంగా వచ్చి అక్క పిల్లలు చేతిలో ఉన్నటువంటి పిల్లవాడిని అప్పుడు ముద్దులకి ముద్దు నేనమా ముద్దు నేనమా మళ్ళా ముద్దు లేదన్నట్టు తాతలకు ముద్దు తాను వద్దాయి పడతారు. నేనమాల ముద్దు నీళ్ళు ముద్దు అలాంటి నానమా వచ్చి ఆ నాన్నల్ని అందుకున్న అనుకోండి చాలా ఏడు పడతారు. మళ్ళీ అమ్మకి చూస్తే వేడుతుంది. ఏంటో గొప్ప ఏంటి అమ్మ దగ్గర ఉన్న లక్షణం అంటే అమ్మ ఉన్నది అని అమ్మ దగ్గర పేరు కూడా లక్షణం ఉంటుంది పిల్లలకు. అలా మననాథ ప్రాయోజం ఇది మంత్ర, మనమే చేసినంత మాత్రం కూడా అర్థం చేస్తుంది మంత్రం. ఎందుకని యశోద పాలు కాడితేనే కృష్ణుడు పెరుగుతాడు, మంత్రానుష్ఠానం చేస్తేనే రక్షణ కలిగింది. అందుచేత యశోద నందుడు వీళ్ళిద్దరింటే కృష్ణుడు ఇచ్చాడు. ఎక్కడ గురువు మంత్రము పెంచారో అక్కడ భగవానుడు ఇచ్చాడు. ఈ ఉండడం యముని శాసిస్తాడు, జనన మరణ రూపమైనటువంటి సంసారం నుంచి ఉద్ధరిస్తాడు. అందుకని యమునా నది ఒడ్డున రాసలీల చేస్తాడు. అందుకని సర్వకాలముల జరిగి నందుడి చేత రక్షించబడతాడు. భగవాను రక్షించుకోవాలని 10 మందికి అందించాలని, అయ్యో సంప్రదాయం ఎక్కడ పోతుందో, వేదములు ఎక్కడ పోతాయో, ఉపనిషత్తులు ఎక్కడ పోతాయో, ఎక్కడ నిష్కారణంగా మన ధర్మాన్ని నిందిస్తారో అని బెంగ పెట్టుకుని భగవంతుడు చిన్న మాట అంటే తనని స్వరణలతో వచ్చినట్టు బాధపడతారు జ్ఞానం. అందుకని అటువంటి నందుడు కనుక రక్షిస్తాడు. ఇక నందుని చేత రక్షింపబడుతున్న కృష్ణుడు తల్లి దగ్గర బాలసింహ ఎంత చిత్రంగా చెప్పారంటే శ్రీకృష్ణుడి బాల్యక్రీడలలో ఎక్కడ నందుడి దగ్గర బాల్యక్రీడలు చేసినట్టు ఎందుచేత తండ్రి కనిపించారనుకోండి
పిల్లాడికి చిన్నతనం నుంచి ఒక గౌరవం ఉంటుంది. అమ్మ నాన్నగారు వస్తున్నారు అనేటప్పటికీ ఎంత అల్లరి చేసేవాడు గబగబాల్లో పక్కన కూర్చుంటారు. ఏమి నాన్నగారు వచ్చేస్తున్నారని చోట తప్పుడు వినపడగానే గబగబారి తోటలో సైన్స్లో అట్లీతో చేస్తుంటారు. తండ్రి దగ్గర పెట్టి ఒకసారి నిలబడి ఏ బయట తీసుకుంటూ చట్టా ఇచ్చుకుంటూ ఇలా చూసేటప్పటికి బాబర్ కుమార్ గారు బాగా తెలియస్తుంటాడు. ఇలా తీసుకుంటుంది ఆ పుస్తకం. అప్పుడు అడిగితే అప్పుడు తండ్రి అంత చూసి ఆ పుస్తకం చెప్తాడు. ఏంటంటే ఆ తండ్రి అనేటప్పటికీ ఒక గౌరవం, ఒక భయం. అందుకని ఆ పరమాత్మ కూడా మందులు వచ్చేటప్పటికి ఈ తిరిగిన వారిలో చాలా వినయంగా నచ్చి కూర్చుని ఉండేవారు. అదే అమ్మ దగ్గరికి వెళ్ళేటప్పటికి చాలా సింహంగా సింహం ఎలా తిరగబడుతుందో అలా తిరగబడిపోయాడు. నాన్నగారు ఇలా ఆఫీస్ తెలిపారనుకోండి, ఎలా పుస్తకాలు కట్టేదాన్ని ఎంతసేపు చదువుతానమ్మా పరీక్షలు వాయిదా పడితే తిరగబడిపోతారు. అమ్మ మీద స్వతంత్రం అమ్మ దగ్గర ఉంటుంది. నిజంగా కనపడుతుంది. సాధారణంగా అలాగే ప్రవర్తిస్తారని అమ్మ తెలిసి పాపం ఎంతో ముఖ్యంగా అడుగుతుంది. ఏరా అన్నిటికి దక్షించి ఉన్న నిజమము లేల మన్నింపదు అన్నది కపిలను చేస్తద రన్నామ నేల వేరు పదార్థము లేదే. అమ్మ ఎలా అడుగుతుందో అలాగే అడుగుతుంది. ఏరా నన్ను మన్నికి అర్థం చెప్పాను కదరా, మళ్ళీ అన్నం ఎత్తి చెప్పాను, స్నేహితులందరూ ఎత్తి చెప్తున్నారు, మళ్ళీ మట్టుకున్నాడు, ఎందుకు నేను మట్టుకున్నాను అని అడిగితే పిల్లలు చూడండి అమ్మ మీద పడిపోతారు. అమ్మ నేను తిన్నాను అన్ని ఎత్తిదమ్మా అన్న మీద అలాగే చెప్పారమ్మా ఖాళీలో చెప్పినట్టే కృష్ణుడు కూడా నేనెక్కడ తిన్నానమ్మా మన్ను నేను తినలేదమ్మా. అమ్మ మనుషులంగనో యాపైనో ఎన్నినో నమ్మంతేటకు వీరి మాటలు బదిని నన్నీవు కొత్తంగా దారి మార్గంలో గతించి చెప్తారు. అదేమి నదీయాక్షకంఠమ్మ అజ్ఞానము చేసిన వచనము తప్పగా దండించాలి. ఇంకా వాళ్ళందరినీ ఇంట్లో కొట్టించాలని ఇలాంటి మాటలు చెప్తున్నారు. నిజంగా నేను మట్టి తినే వల్ల కనపడుతున్నానా? ఏదైనా నోరు ఇచ్చుకొని వాసన చూడు, వాసన చూసి మట్టి వాసన వచ్చే కొట్టేమో నువ్వు నిజంగానే అంటే ఎదుగుతుంది కాబట్టి కాక ఏది నోరు జరిగింది తీసుకోవాలి. నోరు తెలిస్తే ఇలా ముక్కు దగ్గర పెట్టి వాసన చూద్దామని వస్తే ఇంటి ఆ లలితాంగి తనంగల బాలుని ముఖమందు జలది సర్వత తీసి సరళి భూగోళ దిక్కాలాది కారండంబ ఇక బ్రహ్మాండంబు అల్లయో వైష్ణవమాయిలో ఇతర సంకల్పార్థమో సత్యమో తలపన్నీర భజనదానలో విశేషాదేశికాలో పరస్ఫలమో పాలకుడంత వీధి వికస్తంపై అజాండంబు ప్రజ్వలమయ్యింది బీజుహేతువో మహాశ్చర్యం విశీషించగన్న కల్లాచింది. అమ్మ దగ్గరికి వచ్చేటప్పటికి బాలసింహం అంత అల్లరి చేస్తారు. ఎంత అల్లరంటే విసిరిపోయే విధంగా అయిపోయాం. నిజంగా దశమస్తంగా చదువుతుంటే మనసు వెన్నైపోతుంది. ఇంత కోపం వచ్చేసిందంటే నిజంగా ఎక్కువకి వాళ్ళకి లావణం చేస్తే పాడైపోతారు. అందుకని నేను ఇవాళ కట్టి కొట్టేస్తాను ఒక స్థితిలో మీరు కూడా వస్తా అంటాను. ఎంత అల్లరి చేసేవారంటే అమ్మ దగ్గర ఆ అల్లరి పడలేక చిన్నపిల్లల్ని అమ్మ ఎలా భయపెడుతుందో అలా భయపెట్టింది. ఈరోజు నేను నీకు ఇంత పడలేను, నువ్వు చాలా అల్లరి చేస్తున్నావు, నువ్వు ఇలాగే అన్నం తింటా మానేవి పాపం అన్నం ముద్దలు కలిపి పెట్టేది. నువ్వు చిన్న నోరు ఇక నీకు చూసుకునేవాడు. ఇంత బతిమాలిన నోరు కలవడం చూసి చూసి విసిగిపోయి ఇలాగే అన్నం తనకు అల్లం చేస్తుంది. ఆ చేపట్లో చీకటి పడిన తర్వాత అమ్మ నారాగడలం తల్లి ఇంటి నుంచి ముద్దుగా వస్తారు. వాళ్ళ దగ్గర డబ్బా ఉంటుంది, వీళ్ళు తీసుకెళ్ళి ఆ డబ్బాలో పారేస్తాను, వాళ్ళు మూట పెట్టేసి తీసుకెళ్ళిపోతారు. అప్పుడు తీసుకెళ్ళిపో ఏ గుహ దగ్గర కూర్చోబెట్టి మూట తీసి వీళ్ళు పట్టుకుంటారు. అప్పుడు అమ్మ నాన్న ఎడుగుదని వాళ్ళు అన్నం తప్ప అప్పుడు తీసుకెళ్ళిపోతున్నారు. అంటే అలాగా వింటుండేవాడు కానీ నోరు తెలిసేవాడు కాదు. ఇంతలో బయట అక్కడ అమ్మ నారాగడలం తల్లి అని వినపడేది. వినపడేసరికి పాపం చెదలు అక్కడికి ఏదో కొంచెం అందంగా ఎక్కడానికి వాళ్ళు ఆకలికి వెళ్ళేది. ఇదేటప్పటికి ఎంత భయంగా తీశాడంటే నిజంగానే ఇచ్చుడు ఒత్తిడి వచ్చిన భిక్షాపాత్రముల వైపుగా గడించు నేను తెచ్చించు రనిచెచ్చిన భిక్షులకని తల్లి కలిగి అమ్మో అమ్మ పుస్తకాలు వచ్చేసారు, నన్ను డబ్బాలో వేసేస్తావా అని గట్టిగా కాళ్ళు పట్టుకుని అమ్మ రెండు కాళ్ళ మధ్యలో చీరలో మొహం పెట్టి దాచేస్తున్నాడు. అయ్యో ఇవ్వరా విడిచిపెట్టి ఇవ్వాలి అయ్యాను. రెండు చేతులు లాగి అక్కడ కూర్చోబెట్టి లోపలికి అన్నం తీసి వాడు చేసిన దొంగలు పోటీ అయ్యో ఆరాధన నేను విడిపించానా లేకలేక పుట్టిన వాడే కాదు తెలిసింది. అందుకని ఎక్కువగా బాల సింహం ఉంది అతను. ఎంత అనుభవించిందో గోదావరి నిజంగా మనస్సులో. అందుకని నందుడి దగ్గర వెళితే నందుడి యొక్క యుద్ధమైన వేళ ఇద్దరి చేత రక్షించబడవాలి. యశోద దగ్గరికి వస్తే బాల సింహం. అలాంటి వాడు ఎర్రని జీరలు కలిగిన తల్లివాడు. ఆ ఎరుపు జీరలు పరమేశ్వరి యొక్క రక్షతత్వములకు ప్రతీక. భగవంతుని యొక్క కన్ను ఎందుకు ఎరుపు జీర వస్తుందో తెలుసండి. ఇక్కడ పరమాత్మ కన్నులు ఎప్పుడు నడిచేది.
భగవంతుడికి ఎరుపుకి ఎందుకు వచ్చింది అంటే రెండు కారణాలు చెప్పారు. ఒకటి, వీళ్ళకి అనవసరంగా నేను విద్య ఇచ్చాను రా అని బాధపడుతుంటాట పరమాత్మ. బుద్ధి అంటే తండ్రి పాపం నాన్న నాతో ఉండరా ఎందుకు వచ్చిందిరా, నేను ఆడ మీద ఉంటాను నువ్వు తింటుండ్రా, నాకు ఒక్క గడిచాలి ఆవిడ నువ్వు నీ ఆవిడ ఇంట్లో ఉండండిరా అని చెప్తే, అది లేదు నాన్నగారు మీ పాములకి అంత బాగా ఇష్టపట్టలేదు, మీరు అలా మేడకి దిగినా కూడా అన్న కనపడినా కూడా అది ఏదో అగ్నిహోత్రం పుడుతుంది ఒంట్లోకి, అందుకని నేను వేరే వెళ్ళిపోతానండి అంటే ఇంకా కొత్తగా ఉద్యోగం వచ్చి నెలలకి అప్పుడు ఇంకా స్వతంత్రం వచ్చింది. పాపం తండ్రి ఏం చెప్పారంటే బ్యాంకులో 2 లక్షలు వేసి కళ్ళక్కడ నీళ్ళు పెట్టుకుని ఉద్యోగాలు గుర్తించి వెళ్ళమంటారు. భగవంతుడు కూడా ఇలాగే బుద్ధి ఏదో ఇచ్చారు. పురుషార్థమనో తీరుస్తాను ఒక్కసారి అత్యంత కాదు, ఎందుకంటే మీకు మనిషి చేయడం బుద్ధి ఇచ్చాను కదా, కానీ వాడను అనే మాట అనరా, అలా అనేక సార్లు నేను వచ్చి పట్టుకుంటాను. ఏమన్నాను సహృదేవ ప్రపన్నాయతవాస్మీతి జాతతే అభయం సర్వభూతోద్యోగతాన్వేత ప్రపన్నన అన్నాడు. అది మనుష్యులు కాదు, ఆ ప్రతిపక్షాదుల్లో ఎవరైనా సరే రామాయణ విజ్ఞానమన్నారో అభయం ప్రతివిధువరాదు నాట్యం ఎదుగుతారు పాపం చంద్రరాజు గారు. ఒక్కసారి నేను పట్టుకుంటానంటాడు ఆయన. అదేంటి అలా ఎందుకంటానమ్మా, ఆవిడేంటి మా పిల్లలున్నారు, నా ఉద్యోగం ఉంది, మంచి పోస్ట్ ఉంది, ఇంట్లో కారు ఉంది, ఇవన్నీ ఉండదని వినివాడే అసలు నేను అన్నం కుదరదంటారు ఇల్లు. అందుకని ఇక్కడ వచ్చి ఇద్దరికి ఇది చూపిస్తూ ఆ పరమాత్మకి బుద్ధించి ఒక్కసారం రాని నేను పట్టుకుని మళ్ళీ అంటే తండ్రికి ఆర్చి పాప నారండి బయటికి చాలా కష్టంగా ఉందండి, ఇంట్లో అనుకున్నాను కాకుండా బట్టలు వచ్చేవారు రిటైర్డ్ ఆఫీసర్ని కూడా చూసుకోకుండా ఇప్పుడు తెలిసి వచ్చింది నాన్నగారు బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడైనా అంటాడేమో అదేనాను అంత బాగా అంటే ఇంకో 10 చేస్తాను వచ్చింది మళ్ళీ అని తండ్రి అందరూ చూస్తూ ఉంటారు. వాళ్ళు నాన్నగారు బాగున్నారా అంటారు కానీ ఇంకేమో ఇది చెప్తాడు కానీ ఏం వినివారమంట అంటే ఇది బాధ. ఎందుకని చెప్పి పరమాత్మ ఎప్పుడు మీరు అంతా చూస్తుంటారు అంటాడేమో అలా అనడు. మీరు అనకపోవడం చేత నాకు ఎప్పుడో ఒకప్పుడు ఆఖరికి తెలియకో వస్తానని మీరు గోవిందా అనేటప్పటికీ పరిగెత్తుకొచ్చాను, హత్తుకొచ్చాను తండ్రి పరిగెత్తుకొచ్చి హత్తుకోండి అలా హత్తుకున్నాడు. హత్తుకుని ఆయన జెండ పెట్టుకున్నట్టు నిజంగా వ్యాఖ్యానంలో రాశారు. ద్రౌపదీదేవి గోవిందా అని ఒక చేతితో ఇలా చీర పట్టుకుని ఒక చేతితో నమస్కారం చేసే గోవిందా అన్నంతసేపు ఇంకొక గొప్పతనం అయిపోతుంది. ఒక చేతితో నమస్కారం చేయకూడదు, శరణాగతితో ఒక చేతితో నమస్కారం చేస్తూ శరణితాన్ని రక్షించుకుంటోందని కృష్ణుడు రావడం. అయినా కృష్ణుడే నా నాయనం రక్షించాలని చెవి తీసేసి 2 చేతులు కలిసి కృష్ణ అనగానే జరుగుతుంది. ఆనాడు దండ పెట్టుకున్నట్ట అయ్యో గోవిందా గోవిందా అని ఒక చేస్తే చీర పట్టుకుని ఉన్నప్పటికీ వచ్చి నేను చీర ఇవ్వకపోతుంది అని మరువు మర్యాదలు కలిగినటువంటి వాడు అప్పు తీసి చేర్చలేకపోతే వీధిలోకి రావడానికి సిగ్గుపడి బయటికి రాలేక ఇంట్లో పడుకుంటూ నిద్ర పట్టకపోతే తల్లి ఎర్రపడితే ఎలా ఉంటుందో అలా ఎర్రబడ్డ పరమాత్మ ముందు పరమాత్మ పనులు ఎప్పుడు నేర్చుకుంటాయో తెలుసండి. ఆ ఎరుపు తీయ సహజవాత్సల్యానికి విషయం. సహజవాత్సల్యం అంటే వాత్సల్యం అన్న మాట ఒక్క భగవంతుడికి వాడతారు, ఆయుష్ వాడతారు. ఎంత కోటీశ్వరుడు ఎంత ప్రాపర్టీయో చెప్పలేదు, ఆయనకి తెలియదు. కడుపుని ఒక్క నలికి పెట్టలేదు. ఓ కొడుకు పుడితే బాగుంది లేక ఓ కూతురు పుడితే బాగుందని పాపం ఎంత తాపత్రయపడ్డాడు. ఎక్కడికి ఇలా పిల్లలు పుట్టారో తెలియనటువంటి సమయంలో 45వ ఏట భార్యకి కొడుకు నిజంగా ఎంత ఆనందంగా ఉంటుంది ఆ తల్లికి. డాక్టర్ చెప్పింది అమ్మయ్య వీరికి కొడుకు పుట్టడం కాదు కానీ ముందు నాకు ఒక హాయి ప్రజెంటేషన్ అమ్మ కంగ్రాచులేషన్స్ కొడుకు పుట్టారు. తల్లి సంతోషంగా కొడుకు అంతా తీసుకుంది. నా ఇంట్లో పుట్టాడు కొడుకు. ఇన్నాళ్ళకి లేక పుట్టిన కుమారుడని తన తల్లి కుమారుని యొక్క శరీరం మీద ఉండేటటువంటి నాయుని నాలుకతో శుభ్రం చేసిందా ఇంటి కడుపు శుభ్రం చేస్తారంటే ఇంత లేక పుట్టిన ఒక్క ఆవు మాత్రం తన దూడ ఒంటికి ఉన్న నాయుని తన నాలుకతో శుభ్రం చేస్తుంది. ఇంటికి గోవర్తనం. భగవంతుడు ఒక్కసారి పని నేను నివారణయ్యాన్ని శరణాగతి చేసేవాడు ఉన్నాడేమో అని చూసుకుంటాడు. అలా ఎవరైనా అన్నాడా ఆర్చి వచ్చేసి ఆ ఆర్చికి కన్నులు ఎర్రబడతాడు. అలా ఎరుపు జీవులు కూడిన కన్నులతో వాత్సల్యమేసి ఏం చేస్తున్నట్ట పరమాత్మ. అటువంటి కన్నులు వ్యక్తం చేసే దర్శనం ఎక్కడ కదలదు.
అంత నల్లటి విశాలమైన సౌందర్యముతో కూడినటువంటి కన్నులు కలిగిన యశోద దగ్గర బాలకృష్ణంటారు. ఏది కన్నుల పక్క సౌందర్యం యశోదకి అంటే నిరంతరం కూర్చుని సౌందర్యం. అది ఏ విధంగా అమ్మో వీడు ఎక్కడికో వెళ్ళిపోలేదు కదా, మళ్ళీ అల్లరి చేయలేదు కదా, ఎవరింట్లోనే వెళ్ళిపోలేదు కదా, ఏ పని చేస్తున్నా రేపు వెనకెలకడం ఎక్కడున్నా కృష్ణ అది బయటకు వచ్చి చూసుకుంటూ ఉండడం, ఆ కృష్ణుడికి స్నానం చేయించడం, ఆయనకి పట్టు పీతాంబరం కట్టడం, ఆయన కాళ్ళకి గజ్జెలు కట్టడం, ఆయన కొప్పు ముడవడం, ఆయనకి ముత్యాల హారం వేయడం, ఆయన ఒంటి నిండా అంగరాగం అద్దడం. అప్పో పిల్లాడు ఎంత బాగున్నాడో అస్తమానం తల్లి పిల్లవాడిని చూసినట్టే ఆ కృష్ణుడిని చూసి 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 పొంగిపోయి వాత్సల్యంతో భక్తితో నిండిపోయిన కన్నులు ఆ కన్నులు. ఇది కన్నులకి సౌందర్యం. ఏ కన్నులు నిరంతరం పరమాత్మ దర్శనం చేస్తున్నాయో ఆ దర్శనము చేసిన కన్నులు సౌందర్యవంతమైన కన్నులు. కన్నులు ఇంతంత కన్నులుండి ఎప్పుడూ టీవీ చూసే కన్నులు సౌందర్యవంతమైన కన్నులు. అందుకని అంత సౌందర్యవంతమైన కన్నులు యశోదవైతే ఇరుపు జీరలు చేరినటువంటి కన్నులు పరమాత్మకి సౌందర్యం. అంతటి వాత్సల్యమూర్తి. అందుకని జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరం. అందుకని ఆ నీలమేఘశ్యామ నిజ తండ్రిని మాకు కమలవాసి మమ్ము కన్న తల్లి ఏ పేరు పెట్టి పిలవండి. ఆ పరమాత్మ అనేటువంటి లక్షణం అటువంటిది. అంతటి వాత్సల్యమూర్తి స్వామి. ఎరుపు జీరలు కలిగినటువంటి కన్నులున్నవాడు కాదు కాదుగా సూర్యచంద్రుల వంటి ముఖమండలం ఉన్నవాడ. సూర్యుడు తమ ప్రతాపంతో సమస్త జీవుల్ని పుట్టిస్తాడు, తిప్పుతాడు, లయం చేస్తాడు. చంద్రుడు ఎప్పుడు చక్కమైనటువంటి ఆహ్లాదకరమైన వెన్నెలు కురిపిస్తాడు. తనని నమ్ముకున్నటువంటి వాళ్ళందరినీ ప్రసన్నమైన నేత్రంతో చూస్తాడు. భగవంతుడే సర్వకాలముల ముందు రక్షిస్తున్నప్పటికీ భగవంతుణ్ణి అధిక్షేపించి ప్రవర్తించేటటువంటి వారి పట్ల, భగవత్ విరోధులైనటువంటి వారి పట్ల అదే పరమాత్మ సూర్యుడనే నేత్రంతో చూస్తాడు. చూస్తే వారు నశించిపోతారు. అందుకని సూర్యచంద్రుడిద్దరిని నేత్రాలుగా ఉన్నవాడు. అందుకే మీరు చూడండి, ఏ సహస్రం చూడండి, మీరు భగవంతుణ్ణి ఏ స్వరూపంతో చూసి స్తోత్రం చెయ్యండి, ఎక్కడ చూసినా ఇదే చెప్తారు, సూర్యచంద్రుడిద్దరిని కన్నులుగా ఉన్నవాడు అని చెప్తారు. సహస్రనామ స్తోత్రానికి తీసుకుని ప్రదేశేమౌక్తికానాం మాలాకృష్ణ ధనస్వ స్ఫటికమణిభై భక్తి మండితాంగ శుభ్రై రభ్రై రభ్రై ఉపరిజై ముక్త వినూతవర్ధై ఆనందీర పురియా సరిగలిన గదా సంకపాణి ముకుంద అంటూ సూర్యచంద్రవు జనిత్రి అని పిలుస్తారు. సూర్యచంద్రుడు నేత్రములుగా ఉన్నవాడు. సూర్యుడిగా పిలవండి. వందే శంభుమాపతిం శరధురం, వందే జగత్కారణం, వందే పన్నకభూషణం మృగధరం, వందే పశూనాంపతిం, వందే సూర్యశశాంక వంటి రయనం అంటారు. అమ్మవారిగా పిలవండి. ఆవిడ దగ్గరికి వెళ్ళినా అంతే తపమౌడుపమండవ అంటారు. సూర్యచంద్రుడిని చూపిస్తారు. ఇందుకీ సూర్యచంద్రుల్ని చూపించడం అంటే భగవత్ తత్వమునకున్న రహస్యం ఒక కంటితో చూడడము చేత పోషకమవుతుంది. రెండవ కంటి చేత భగవద్ విరోధులైనటువంటి వాళ్ళని దృష్టి ప్రసారం చేత నశింపజేయగలిగినటువంటి శక్తి వస్తున్నాయి. చెప్పడానికి సూర్యచంద్రుల యొక్క దీప్తితో కూడిన ముఖమండలం ఉన్నవాడు. అటువంటి నారాయణుడు, నారాయణుడంటే సమస్త నారములకు ఆయనమైన వాడు. సమస్త జగత్తు ఎవరి ఎందుందో, ఏ జగత్తులో పరమాత్మ ఉన్నాడో అటువంటి శ్రీమన్నారాయణుడు మాకు పరని ఇవ్వాలి. ఆ పర అంటే గుండెలకి కట్టుకుని మోగిస్తాడు. ఇందులో అడగడంలో రహస్యం ఉంది. ఇది కాశీ వెళ్ళి కొబ్బరికాయ అడిగినట్టు శ్రీమన్నారాయణుడి దగ్గరికి వెళ్ళి అడగడం అంటే బాహ్యమునందు వాళ్ళు అడిగేటటువంటిది పర అనేటటువంటి సాధనం. కానీ ఆ లోపల పెట్టిన రహస్యం వేరు. పర అంటే తప్పెట గుండెట్టారే అటువంటి దాన్ని గుండెలకి కట్టుకుంటారు. కట్టుకుని పాట పాడుతూ దాని మీద తప్పుడు చేస్తూ వాయిస్తారు. ఇందులో వాచిక, కాయిక, మానసిక కైంకర్యం ఉంటుంది. వాచికం అంటే నోటితో చెయ్యడం, మానసికం అంటే లోపల మనస్సులో అనుభవించడం, కాయికం అంటే కర్మేంద్రియాలతో కాళ్ళతో చేతులతో చెయ్యడం. ఈ మూడు రకములుగా సర్వకాలముల యందు పరమేశ్వరుడికే కైంకర్యము చేసేటటువంటి అదృష్టాన్ని కోరుకోవడం. దీన్నే ప్రహ్లాదుడు ఒక్క పద్యంలో చెప్పాడు. కమలాక్షురర్జించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వజిహ్వ దురవక్షపుని చూసు చూస్తులు చూస్తులు శేషసాయి ద్రొక్కు చిరము చిరము విష్ణునాకర్ణించు వీణులు వీణులు మధువైరి కలిగిన మనము మనము భగవంతు వలమును పదములు పదములు పురుషోత్తముని వీగి బుద్ధి బుద్ధి దేవదేవుని చింతించు దినము దినము చక్రవర్తుని ప్రకటించు చదువు చదువు కుంభినీదము చెప్పిడి గురుడు గురుడు తండ్రి హరిజేరుమని తండ్రి తండ్రి. అందుచేత వాచిక, మానసిక, కాయిక కైంకర్యములను పరమాత్మ నుండి అపేక్షించడమే
పర అనేటటువంటి సాధనాన్ని పొందడం. ఇటువంటి సాధనమును మేము పొందితే లోకులందరూ సంతోషించగలుగాక. బయట బాహ్యమునందు వర్షము పడాలి, దాని చేత బయట ఉన్నటువంటి గోపాల వృత్తులకి పాడి పంటలతో వాళ్ళు సుఖంగా ఉండాలి. ద్వంద్వములకు అతీతమైనటువంటి స్థితి కలుగుతున్నారు. భగవంతుడితో కలియడానికి ఇంతకు ముందు వాళ్ళు అడ్డగించినా ఇప్పుడు వాళ్ళే కలవడానికి అనుకూలు అయ్యారు. ఇక సమస్త లోకములు సుఖములు పొందుదాక అని పైకి స్నానం చేద్దాం రండని పిలిచి లోపల ఎన్నో రహస్యములను విశ్లేషించి కేవలము పాట పాడినంత మాత్రం చేత వారికి ఆ ఫలితమునిచ్చి వారిని ఉద్ధరించి రహస్యమును కూడా అనుభవించగలిగినటువంటి హృదయం ఉన్న వారిని మరింత పెంచి ఎవరికి ఏ స్థాయిలో ఉంటే ఆ స్థాయిలో ఉన్న వాళ్ళని ఉద్ధరించడానికి అన్ని వర్గాల వారిని కూడా ముందుకి తమతో తీసుకెళ్లడానికి అమ్మవారు అత్యంత వాత్సల్యంతో సౌజన్యంతో చేసి మనందరి చేత చేయించినటువంటి పరమ పవిత్ర వ్రతము తీసుకోవాలి. అందులో మొదటి పాఠ్యురాన్ని విజ్ఞాపన చేశాను. రేపటి రోజున 2 పాఠ్యములు లేకపోతే ఒక పాఠ్యురం చాలా ఒక నామం అంటారు అన్నాచార్యుల వారు. ఇక రేపటి రోజున నేను ఒక పాఠ్యురాన్ని విజ్ఞాపన చేస్తాను. మంగళాశాసన